అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె. సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనియన్ హాస్పిటల్స్, బేగంపేట్. మా హాస్పిటల్ ప్రత్యేకత ఏమిటంటే, ఎక్కడెక్కడైతే మనం ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ చేయగలుగుతామో, దాన్ని ఎకనామికల్‌గా చేయడానికి మా ఆర్థోపెడిక్ హాస్పిటల్, మా వీనియన్ హాస్పిటల్ ఎప్పుడూ ముందంజలో ఉంది. దాని గురించిన కృషే రెగ్యులర్‌గా చేస్తూ ఉంటామనమాట. మరి అటువంటి భాగంలో, అటువంటి చికిత్స విధానాలలో ఒకటి, ఏమాత్రం ఆపరేషన్ అవసరం లేకుండా చేసే ట్రీట్మెంట్ చికిత్స విధానాలలో ఒకటి ఏమిటంటే ఆస్టియోపోరోసిస్. దీన్ని బోలు ఎముకల వ్యాధి అంటారు, ఎముకల బలహీనత అంటారు. మరి ఆస్టియోపోరోసిస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకుంది అంటే, ఒకటి, ఏ రకమైన జబ్బు లేని వాడికి కూడా వచ్చే ఒక్క ఇబ్బంది ఏమిటంటే ఏజింగ్ ఆఫ్ ద బోన్స్. దీనివల్ల న్యాచురల్‌గా బోన్స్ వీక్ అయిపోతుంది. దాన్ని ప్రైమరీ ఆస్టియోపోరోసిస్ అంటారు. అందుకని ఎటువంటి వాడైనా గానీ గురి అయ్యే వ్యాధి ఏమిటంటే ఆస్టియోపోరోసిస్. అందుకని ఈ ఆస్టియోపోరోసిస్ అనేది వచ్చే అవకాశం డెఫినెట్‌గా ఉంది కాబట్టి దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అసలు పట్టించుకోకపోతే ఏమైపోతాయి? నెగ్లెక్టెడ్ ఆస్టియోపోరోసిస్. చెప్పాం కదా ఇంతకుముందే, ఎముకలు బలహీనపడడాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. దీన్ని గాని పట్టించుకోకపోతే ఎముకలు ఇంకా బలహీన పడిపోయేసి అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ బాడీ పెయిన్స్, ఎక్కడ ముట్టుకుంటే అక్కడ బాడీ పెయిన్స్, ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా తగ్గకపోవడం, మనకి తెలిసిన ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గకపోవడం, దానివల్ల సోషల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఇట్లానే బోన్ వీక్ అయిపోయి నడవలేని స్థాయి వచ్చి పొరపాటున నడిచినా, కాలు జారినా, స్లిప్ అయి పడ్డా కానీ ఫ్రాక్చర్లు అయ్యే అవకాశం ఉంది. ఎంతోమంది ఇంట్లో చూస్తూ ఉంటాం, వయసు మళ్ళిన వాళ్ళల్లో తుంటి ఫ్రాక్చర్ అవుతూ ఉంటుంది, స్పైన్‌లో ఫ్రాక్చర్ అవుతూ ఉంటుంది, చీలమండలంలో ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి, రిస్ట్ జాయింట్‌లో ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ క్లాసికల్ ఇండెక్స్ ఫ్రాక్చర్స్ అంటారు ఆస్టియోపోరోసిస్‌కి. సో ఇవి సాధ్యమైనంత త్వరగా వచ్చే అవకాశం ఉంది అన్నమాట. ఈ మధ్యనే మన రీసెంట్‌గా ఇంతకుముందు ఉన్న మన ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి కూడా హిప్ ఫ్రాక్చర్ అయింది. సో అది కూడా వయసు రిలేటెడ్‌గా వచ్చిన ఆస్టియోపోరోసిస్. ఏ భాగంలో అయితే ఫ్రాక్చర్ అయిందో ఆ భాగంలో వయసు రీత్యా స్వతహాగా ఎముక బలహీనపడుతుంది. మోర్ ప్రోన్ ఫర్ ఫ్రాక్చర్స్. మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి జాగ్రత్తలు తీసుకోలేకపోవడం కానీ, సమతుల్యమైన ఆహారం తీసుకోలేకపోవడం కానీ ఉండదు కాబట్టి, ఖచ్చితంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ తగిలిన దెబ్బ బలంగా ఉంటే ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంది. లేదా తట్టుకునే శక్తి శరీరానికి లేకపోయినా ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నెగ్లెక్టెడ్ ఆస్టియోపోరోసిస్ డెఫినెట్లీ కెన్ లీడ్ టు మల్టిపుల్ అమౌంట్స్ ఆఫ్ ఫ్రాక్చర్. మరి దీన్ని ఏం చేయాలి, ఎట్లా తట్టుకోవాలి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హౌస్ రెమెడీ, హోమ్ రెమెడీ ఏంటంటే ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, తర్వాత కిచెన్లో దొరికే రెగ్యులర్ ఐటమ్స్, బాదాం కానీ, నువ్వులు కానీ, రాగులు కానీ, తర్వాత బెల్లం కానీ, ఐరన్ సప్లిమెంట్స్ కానీ, కాల్షియం సప్లిమెంట్స్ కానీ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే, పాలతో తయారు చేసిన పదార్థాలు, వీటిల్లో న్యాచురల్గా కాల్షియం ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్, కాల్షియం అబ్జార్బ్ అవ్వడానికి కరెక్ట్‌గా కావాల్సింది ఏమిటంటే విటమిన్ డి. ఈ మధ్య కాలంలో ఇంక్లూడింగ్ ఎవ్రీబడి, ఇంక్లూడింగ్ హై సోషల్ స్టేటస్‌లో ఉన్న వాళ్ళు కూడా సన్‌లైట్‌లోకి రావాల్సిన టైం లేకపోవడం వల్ల విటమిన్ డి సమస్యకు గురి అవుతున్నారు. దానివల్ల తీసుకునే కాల్షియం సప్లిమెంట్ అబ్జార్బ్ అవ్వకపోవడం వల్ల కాల్షియం అనేది సరిపోవట్లేదనమాట. అందువల్ల విటమిన్ డి వల్ల కూడా, సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా ఎముకలు డొల్లబారి పడిపోయే అవకాశం ఉంది. తర్వాత కొన్ని క్రానిక్ మెడికేషన్స్, స్టిరాయిడ్స్ కానీ, ఆస్తమా మందులు కానీ, తర్వాత కీళ్లవాతంకు సంబంధించిన మందులు కానీ, యాంటీ ఎపిలెప్టిక్స్ కానీ, కొన్ని రకాల యాంటీబయాటిక్స్ వల్ల కానీ, కొన్ని రకాల బీపీ మందుల వల్ల కానీ ఇండైరెక్ట్‌గా ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రెగ్యులర్‌గా మీరు మందులు వాడుతున్నప్పుడు దానికి సంబంధించిన చికిత్సా విధానాలు ఆ డాక్టర్ గారితో రెగ్యులర్‌గా, ఒకసారి వాడిన తర్వాత బీపీ కంట్రోల్‌లో ఉంది అంటే కొంతమంది సంవత్సరాల తరబడి వాడుతూ ఉంటారు. దానికి సంబంధించిన మార్పులు శరీరంలో ఏమున్నాయో చెక్ చేసుకోకుండా. సో కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళలో కూడా ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఉంది. డయాలిసిస్ అయ్యే వాళ్ళలో కూడా ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఉంది. ఫిట్స్‌కి సంబంధించిన మందులలో వాడే వాళ్ళలో కూడా ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 1కి 4 సార్లు రెగ్యులర్‌గా చెకప్ చేయించుకోవడం అనేది ఎంతో ఉత్తమం.
ఇక్కడ స్క్రీనింగ్ క్యాంప్స్ పెడుతూ ఉంటారు. బీఎండి స్క్రీనింగ్ క్యాంప్స్ పెట్టినప్పుడు ఆ క్యాంప్‌లోకి మీరు వెళ్ళడం వల్ల మీ ఎముక ఎంత బలహీనంగా ఉందనేది తెలుస్తుంది. యాక్యురసీ అనేది మాస్ స్క్రీనింగ్ క్యాంప్స్‌లో చెప్పలేము కానీ, తర్వాత డెక్సా స్కాన్, బోన్ మినరల్ డెన్సిటీ డెక్సా స్కాన్ చేయించుకోవడం వల్ల పర్ఫెక్ట్‌గా మీ బోన్ మినరల్ డెన్సిటీ తెలిసే అవకాశం ఉంది. సమతుల్యమైన ఆహారము, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉండడం వల్ల బోన్ కాల్షియం ఎప్పుడూ పర్ఫెక్ట్‌గా ఉండే అవకాశం ఉంది. దానికి తోడు బోన్‌లోంచి కాల్షియం వెళ్ళిపోయే ఇబ్బందులు మీకు ఎక్కువగా ఉంటే, అంటే ఇంతకుముందు మనం చెప్పిన మాల్‌న్యూట్రిషన్ కావచ్చు, తర్వాత కొన్ని రకాల మందులు కావచ్చు, ఈ ఏజ్ కావచ్చు, అటువంటివి ఉన్నప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో సప్లిమెంట్స్ తీసుకుంటే బోన్ కాల్షియం మెయింటైన్ అయ్యి మీకు ఏ రకమైన ఇబ్బంది ఉండకుండా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ చివరిగా ఒక్క మాట చెప్తాను. మరి ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలంటే ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఎముకల మీద లోడ్ పడే ఎక్సర్సైజెస్ చేయాలి. మరి కార్డియాలజీ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు మీ డాక్టర్ గారిని సంప్రదించి ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎముకల లోపల కాల్షియం బాగా ఉండి, ఫ్రాక్చర్స్ అవ్వకుండా ఉండి, ఒక రకమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని మీరు గడిపే అవకాశం ఉంది.